ఏపీ రాజకీయాల్లో పులివెందులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఎవరైనా కానీ రెడ్డి సమాజానికి చెందిన వాళ్ళే మాక్సిమం పులివెందుల నుంచి అయితే పోటీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందులకు కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే గనక సుమారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పొచ్చు పులివెందుల నుంచి. సో అంటే 2004లో కూడా మెజారిటీ ఓట్లతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. అండ్ అలాగే తర్వాత ఆయన పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పొచ్చు. అలాగే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది నెలల్లోనే విజయమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బరిలోకి దిగారు. సో ఈ క్రమంలోనే పులివెందులకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన కంచుకోట అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా మంది వైసీపీ నేతలు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చాలా మంది వైసీపీ నుంచి వీడి టీడీపీలోకి అయితే జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా మంది అంటే మొన్న చూసుకుంటే కనుక దుష్యంత్ రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన దుష్యంత్ రెడ్డి అయితే వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అలాంటిది పులివెందులలో ఇంకా చీలిక అవుతుందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ టీడీపీకి దగ్గర అవ్వడంతో ఇలాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక పుష్పనాథ్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే పులివెందుల పాలిటిక్స్ లో చూసుకుంటే రాజకీయాల్లో అనేక పరిణామాలతో చోటు చేసుకున్నాయి రోజు రోజుకి. సో ఈ నేపథ్యంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి అందరూ వీడి కూడా టీడీపీలోకి మారే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే కనుక వరుస అక్రమ కేసులు కానివ్వండి, వరుస అరెస్టులు అయితే బయటపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ గారి ఇష్యూ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ చూసుకుంటే కనుక రాజ్ రెడ్డి గారు ఇందులో కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్ రెడ్డి గారికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ రెడ్డి గారికి తెలుసు అంటూ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో రాజ్ రెడ్డి గారు కూడా ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అలాగే ఆయన అరెస్ట్ కూడా చేశారు A1 గా. సో ఈ నేపథ్యంలో మరి రాజ్ రెడ్డి తర్వాత కీలకంగా చాలా మంది వ్యక్తులు అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు, అండ్ అలాగే గోవిందప్ప బాలాజీ కానివ్వండి, మిథున్ రెడ్డి గారు అయితే వరుసగా అరెస్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో మరి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక ఏకంగా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల ఒక పెద్ద స్కామ్ అయితే, విజయమాల్యాది ఒక 9,000 కోట్ల స్కామ్ అయితే, ఎక్కడ కూడా ఎలాంటి కంపారిజన్ లేకుండా లిక్కర్ స్కామ్ అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఏవైతే డబ్బులు ఉన్నాయో, లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు రాజ్ రెడ్డి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, అలాగే గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఫినాన్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా బయటకు వస్తారని అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే ధనుంజయ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి కీలక పాత్ర కూడా పోషించారని చెప్పొచ్చు. అంటే ధనుంజయ రెడ్డి గారు చూసుకుంటే కనుక ఒక అనఫిషియల్ సీఎం గా వ్యవహరించారు. అలాగే ఇక్కడ నుంచి 1 లక్ష బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి కొన్ని డబ్బులు ఇక్కడికి రావాలన్నా కూడా ధనుంజయ రెడ్డి గారి పర్మిషన్ ఉంటేనే జరిగిందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో ఒక అఫీషియల్ గా ఒక సీఎం లాంటి అంటే సీఎం వరకు ఒక అపాయింట్మెంట్ కావాలన్నా ధనుంజయ రెడ్డి గారి పర్మిషన్ ఉంటేనే జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఒక కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక కేసులు అయితే వరుస అరెస్టులు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడా చాలా మంది ఇందులో నుంచి వీడి జగన్ పార్టీ వీడేసి చాలా మంది టీడీపీలోకి అయితే జాయిన్ అవుతారని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి వరుస పర్యటనలు కూడా సంచలనంగా మారాయి. అంటే అంతకుముందు చూసుకుంటే కనుక పల్నాడు కానివ్వండి, రెంటపాలెం కానివ్వండి, అలాగే బంగారుపాలెం కానివ్వండి, నిన్న జరిగిన నెల్లూరు పర్యటన కూడా ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. అలాంటిది మొన్న రెంటపాలెంలో చూసుకుంటే కనుక ఒక సింగయ్య అనే వ్యక్తికి మరణానికి కారణమయ్యని చెప్పొచ్చు. అలాంటిది ఒక వెహికల్ కింద ఆయన చనిపోయినా కూడా పట్టించుకోకుండా ఒక కుక్క పిల్లని లాకేసి పక్కన పడేసినట్టు పక్కన పడేయడము. అండ్ అలాగే దానికి సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1,00,000 ఇస్తామంటూ కూడా లోకేష్ గారు అన్నారని చెప్పేసి సాక్షి టీవీలో ప్రసారం కావడం ఇదంతా సంచలనంగా మారని చెప్పొచ్చు. సో నిన్న చూసుకుంటే కూడా నెల్లూరు పర్యటనలో కూడా ఒక 3 కేసులు అయితే నమోదయ్యాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లోనే వాళ్ళ పార్టీలోనే యాంటీగా చాలా మంది వైసీపీ నేతలు ఆయనకు యాంటీగా ఇవన్నీ చూసిన
చూసిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ కానివ్వండి, ఒపీనియన్స్ కూడా మార్చుకొని టీడీపీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ వర్సెస్ స్కామ్లలో లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారుతుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు డెన్లలో, హైదరాబాద్ డెన్లలో కూడా భారీగా నోట్ల కట్టలు కూడా పట్టుబడ్డాయని చెప్పొచ్చు. సుమారు 11 కోట్లు కూడా సిట్ అధికారులు అయితే సీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో నిందితులను కూడా రిమాండ్ పొడిగింపు చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే నిందితులను కూడా ఏసీపీ కోర్టులో కూడా హాజరుపరిచినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో పక్కన పెడితే వరుస అరెస్టులు అయితే అంటే రాజ్ రెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, వరుణ్ ఇలాంటివి, మిథున్ రెడ్డి గారు అలాంటివి వరుస అరెస్టులు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది మిథున్ రెడ్డి గారు చూసుకుంటే గనక అంటే ఒక డిజిటల్ పేమెంట్స్ ఉండేటివి అంతకుముందు చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి అలాంటిది మాన్యువల్ గా అవ్వడానికి మిథున్ రెడ్డి గారే కారణం అంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఒక మాన్యువల్ అవ్వడానికి కూడా ప్రధాన కీలక పాత్ర మిథున్ రెడ్డి గారు పోషించారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఫైనల్ గా సిట్ చూసుకుంటే కనుక తన ఉచ్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ద బిగ్ బాస్ నెక్స్ట్ ద కింగ్ పింగ్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు కూడా వస్తున్నాయని చెప్పచ్చు. సో అలాంటిది అక్రమ కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్రమ స్కామ్లు కూడా ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పొచ్చు వైసీపీకి సంబంధించి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. అంటే ఎవరెవరైతే అక్రమ అరెస్టు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తమ డేటాలో పెట్టుకొని పవర్లోకి వచ్చిన తర్వాత డేటా అంతా ముందు పెట్టేసుకుని వాళ్ళతో ఆట తీస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఒక పక్క అక్రమ కేసులు అన్ని బయటపడుతున్నా, అక్రమ స్కామ్లన్నీ బయటపడుతున్నా, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, వచ్చాక అందరికీ సినిమా చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ని అక్రమ కేసులు చేస్తున్నా ఇంతమంది వరుస అరెస్టులు కూడా అయ్యారు. అంటే వల్లభనేని వంశీ గారు కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ నేతలు కీలకంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అండ్ అలాగే ఒక్కొక్కరైతే పార్టీలు వీడుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో ఈ విషయంలో నెక్స్ట్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వేరే కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఒక ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో వరుసగా వైసీపీ నేతలు అయితే టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే పుష్పనాథ్ రెడ్డి గారు కానివ్వండి, మంజునాథ్ రెడ్డి గారు కూడా ఎవరైతే రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతుంది తెలుస్తుంది.